అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. సాయి ప్రవీణ్ ఫిల్మ్స్ అంట ఇంట్రడ్యూసింగ్ జష్విక్ అంటున్నారు. జషుగాడు అనేది సినిమా పేరండి. మంచి అబ్బాయి అనేది సబ్ టైటిల్. సో వీఆర్ లుకింగ్ ఫర్ యాక్టర్స్ ఫర్ ప్రామినెంట్ రోల్స్ అని అంటున్నారు. వీళ్ళకి మేల్ కావాలంటే 18 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు, ఫీమేల్ కావాలంటే 18 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు. వాట్సాప్ యువర్ డీటెయిల్స్ అండ్ ఫొటోస్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. దయచేసి ఫిల్టర్స్ తోటి ఉన్న ఫొటోస్ అనేవి పంపించొద్దు అని అంటున్నారు. సో మీరు అది లేకుండా మీరు జెన్యూన్గా ఉండే ఫొటోస్ మాత్రమే పంపించే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి లక్ష్మణ్ రెడ్డి గారు అడిగారండి, వేర్ అవర్ టాలీవుడ్ షూట్ హ్యాపెన్స్ అని అడగటం జరిగింది. టాలీవుడ్ షూట్స్ అనేవి ఒక దగ్గర జరగవండి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఇంతకుముందే ఎలాగుండే అంటే స్టూడియోస్లో మాత్రమే. ఇప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి కాలంలో ఏవిఎం స్టూడియోస్ కావచ్చు, అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, హరికృష్ణ స్టూడియోస్ కావచ్చు, రామానాయుడు స్టూడియోస్ కావచ్చు, ఇలాంటి స్టూడియోస్లో మాత్రమే జరిగేవి. ఇప్పుడు ఏమైంది అంటే టాలీవుడ్ అనేది చిన్నది కాదు కాబట్టి రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్స్ జరగవచ్చు. ఇప్పుడు రాజమండ్రిలో షూట్ జరిగింది మొన్నటిదాకా రామ్ చరణ్ గారిది. అలాగే బేగంపేట ఎయిర్పోర్ట్లో షూట్ జరిగింది. ఇప్పుడు చిన్న సినిమా అనుకోండి, వాళ్ళైతే కేవలం వాళ్ళ ఇంట్లోనే ఎంటైర్ సినిమా అంతా షూట్ చేసేయచ్చు. లేదంటే ఇటు చిలుకూరు దాటిన తర్వాత గెస్ట్ హౌస్లు ఉన్నాయి, అలాంటి గెస్ట్ హౌస్లని రెంట్కి తీసుకొని ఎంటైర్ సినిమా అక్కడ షూట్ చేసేయచ్చు, క్రైమ్ థ్రిల్లర్ లాంటివి. కాబట్టి ఒక దగ్గర షూటింగ్స్ అనేవి జరగండి. డిఫరెంట్ లొకాలిటీస్లో డిఫరెంట్ ప్లేసెస్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ సినిమా అనేది ఎంటైర్ కర్నూలు బ్యాక్డ్రాప్లో జరగబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఒక సినిమా. సో అది కర్నూలులో షూట్ జరుగుతుంది. సో ఒక దగ్గర షూటింగ్ అనేది జరగదండి. సో డిఫరెంట్ లొకాలిటీస్లో షూటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క షూటింగ్స్ అనేవి ఉంటా ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ ప్రశ్నకి సమాధానం వచ్చింది కదా, కాబట్టి లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ వచ్చేసి నేను మీకు చెప్పాను కదండి ఏ ఏజ్ గ్రూప్స్లో ఏ రిక్వైర్మెంట్ ఉంది అని. సో దానికి యాప్ట్ అవుతారనుకుంటే మాత్రం మీరు వాళ్ళకి ఫొటోస్ పెట్టే ఒక ప్రయత్నం చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8897755294. ఐ రిపీట్ 8897755294. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి అవకాశాలు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.